ఏంటి? ఎలా ఉన్నారండి? పోలీసులు బాగా కుమ్మేశారని ఫిక్స్ అయ్యావా? కుమ్మేసినట్టు కనిపించింది కదండి. అది నీ భ్రమ. వాళ్ళకంత సీన్ లేదు. ఓహో అలాగా. పోనీలేండి. ఒకవేళ వాళ్ళు కుమ్మేసినా ఏ మగాడైనా భార్య దగ్గర ఆ మాట చెప్పుకుంటాడా? సరే, రోకలు బండితో కుమ్మారు, ఓకేనా? కాపడం పెట్టడానికి రమ్మంటారా అండి? ఈ వంకతో మా ఇంట్లో దూరిపోదామనా? అలా దూరిపోయేదాన్ని అయితే ఆ కండిషన్ మీదే పోలీసుల దగ్గరకు వచ్చి మిమ్మల్ని విడిపించేదాన్ని. మరి ఇప్పుడెందుకు ఫోన్ చేసినట్టు? కెలకడానికా? గెలికినట్టుగా ఉందా అండి? అయినా నేను ఫోన్ చేసింది మూలిగే నక్క మీద తాటిపండు వేయడానికి కాదండి, థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్సా? దేనికి? మీరు పోలీసుల ముందు నా భార్య అని ఒప్పుకున్నందుకు. ఒప్పించాలనే నువ్వు వచ్చింది. కాదండి, నిజంగానే మీరు చేయని తప్పుకి బలైపోతుంటే చూడలేకొచ్చి విడిపించాను. నేను పతివ్రతనండి. ఒకవేళ మీరు దొంగ బాబాగా అవతారం ఎత్తినా లేదంటే బాబా వేషంలో వచ్చి బాంబు పెట్టున్నా భార్యగా నేను మిమ్మల్ని విడిపించాలనే చూస్తానండి. నువ్వు కాకపోతే మా నాన్న వచ్చి విడిపించేవాడు. ఈ మాత్రం దానికే ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఫోజులు కొట్టకు. నేను తప్పు చేశానండి. మిమ్మల్ని పోలీసులు 2 రోజులు మెత్తగా తోమిన తర్వాత వచ్చి విడిపించుంటే బాగుండేది. ఇంకా బలుపు తగ్గలేదు. Shut up. చూడండి ఏక్ నిరంజన్ గారు, మీరేం చేసినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు సన్యాసైతే నేను సన్యాసంలో కలిసిపోతాను. మీరెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తాను. మీ నీడలాగే ఉంటాను. గుళ్ళో నాకేదో జరిగింది కదా అని ప్రతిదీ నీకు ఫేవర్ గా జరుగుతుందని కళ్ళ కనుక. అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా? కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని చెప్పారు. ఐ విల్ విన్, నాట్ ఇమిడియట్లీ బట్ డెఫినెట్లీ. అది చూద్దాం. ఆరోగ్యం జాగ్రత్త అండి. పెయిన్ కిల్లర్స్ వేసుకోండి, కాపడం పెట్టుకోండి. నిద్ర పట్టకపోతే ఓ 2 పెగ్గులేసుకోండి. ఉంటానండి, బాయ్, టేక్ కేర్. నువ్వు ఇప్పుడు మాట్లాడింది నీ మొగుడుతోనేనా? ఒట్టే, నా మొగుడుతోనే. రాక్షసి, నా శైలాన్ని శంకిస్తున్నావే? చిచి, నేను అలా అడగలేదు. ఆ మూర్ఖుడితో నువ్వు నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావా అని. ఏం చేయనే, ఏడుస్తూ మాట్లాడడం నాకు రాదు. ఏడుస్తూ మాట్లాడక్కర్లేదే. అసలు వాడితో మాట్లాడాలని నీకెలా అనిపిస్తుంది? సంవత్సరం నుంచి నిన్ను భార్యలా చూసాడా? కనీసం ఒక మనిషిలా చూసాడా? పైగా విడాకులు కాగితాలు పంపించాడు. అదే చాలక దొంగ కారణాలు చెప్పి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడికి ఫోన్ చేయాలని నీకెలా అనిపించిందే? పాపం, నేను వెళ్లేసరికి పోలీసులు ఆయన్ని బాగా కుమ్మేశారే. మంచి పని జరిగింది. ప్యాంట్లోకి తొండల్ని ఎలుకల్ని పంపించి మరీ టార్చర్ పెట్టొచ్చుంటే తిక్క కుదిరేది సన్నాసికి. అంత దుర్మార్గుడు వాడు. చిచి, తిట్టకే కావ్య, వినలేకపోతున్నాను. అసలు వాణ్ణి కదే నీ ముద్దు మీద పడవాలి. నీకు బుద్ధి లేదు. నీ ఎంకమా ఏ కాలంలో ఉన్నావే? వెళ్ళిపో అన్న మొగుడిని ఎగిరి తనిపోయే పెళ్లాలున్న ఈ కాలంలో విడాకులిస్తానన్న మొగుడికి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునే వెర్రి మొహాన్ని నిన్నే చూస్తున్నాను. అసలు నా ఎదురుగా ఉండకు. వెళ్ళు, నిన్ను చూస్తుంటే పచ్చడి పచ్చడి చేయాలనిపిస్తుంది. వెళ్ళు వెళ్ళు. వామ్మో, దీనిలో ఒక కర్తవ్యం విజయసంతున్నట్టు ఇన్నాళ్ళు నాకే తెలీదు.